రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మీర్జాగూడ సమీపంలో ఎకో స్పోర్ట్స్ కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో 4 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువతికి తీవ్ర గాయాలు కావడంతో ఆమెకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కోకాపేటలో బర్త్డే పార్టీ సందర్భంగా డిన్నర్ ముగించుకుని ఒక స్నేహితుడిని డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు అంటే తెల్లవారుజామున 1 o'clock మిర్జాగూడ గేట్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈకో స్పోర్ట్స్ వెహికల్లో మోకిల్లా వచ్చి రిటర్న్ జర్నీలో ఫ్రెండ్స్ 1+4 పాప ప్లస్ 4 స్టూడెంట్స్ అందరూ కలిసి రిటర్న్ జర్నీలో భాగంగా మిర్జాగూడ గేట్ మన మోకిల్లా పిఎస్ లిమిట్స్లో ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఒకరు నక్షత్ర అనే అమ్మాయి కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అక్కడ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది సార్? సీరియస్ గానే ఉంది, బట్ ఏంటంటే ఇంజరీస్ తోటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఒకే కాలేజ్ సంబంధించిన కనుక వాళ్ళు ఒక ఫ్రెండ్ని దించి రిటర్న్ పోయే క్రమంలో సిటీకి పోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది. ఇది దురదృష్టకరం. సైడ్ ఉన్న చెట్లు వాటి ఢీకొని కంట్రోల్ తప్పి చనిపోవడం జరిగింది. బర్త్డే పార్టీ అంటున్నారు, ఎవరిది బర్త్డే పార్టీ? పార్టీ అనేది ఏమి లేదు, కానీ జస్ట్ డిన్నర్ చేసి వాళ్ళు హోటల్లో వైభవ్ అని రెస్టారెంట్లో భోజనం చేసి అంతకుముందు అయిన బర్త్డే గురించి పిల్లలు చేయటం వల్ల, డ్రైవింగ్ చేయటం వల్ల అదుపు తప్పి సైడ్కున్న రోడ్ సైడ్ ఉన్న చెట్లు అవన్నీ వివిధ రకాల రాళ్ళు కొట్టుకొని ఇంకా మేము దాన్ని చూడాలి. ఇది దాంట్లో ఉన్న పరిస్థితులు బట్టి అక్కడ ఉన్న పరిస్థితులు మేము అంచనా వేయాలి. ఇప్పుడే మేము దాన్ని నిర్ధారణ రాలేదు. ఇన్వెస్టిగేషన్ చూసిన తర్వాత మేము చెప్తాం. విద్యార్థులంతా మోకిల వైపు నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి సమయం కావడంతో రహదారి నిర్మానుష్యంగా ఉంది. మీర్జాగూడ మలుపు వద్ద కారు అతివేగంతో ఉండటం వల్ల డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం నేరుగా వెళ్లి చెట్టును ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఇంజన్ లోపలికి చొచ్చుకుపోవడంతో విద్యార్థులు కారులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులలో 3 ఇక్ఫై యూనివర్సిటీ విద్యార్థులు కాగా ఒకరు ఎంజీఐటీ విద్యార్థిగా గుర్తించారు. మృతులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్లుగా పోలీసులు ధృవీకరించారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్పగా స్థిరపడతారనుకున్న యువకులు ఇలా అకాల మరణం చెందడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిఖిల్ అనే యువకుడికి కరోనా సెకండ్ వేవ్లో తండ్రి మరణించాడు. అప్పటి నుంచి కొడుకుపైనే ఆ తల్లి ఆశలు పెట్టుకొని బతుకుతోంది. ఇప్పుడు కొడుకు కూడా మరణించడంతో నిఖిల్ తల్లి భాగ్యలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. నిఖిల్ మా అబ్బాయి ఇక్ఫై యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు రాత్రి నార్మల్గానే కాల్ చేశాను సార్. కానీ ఏంటంటే సడన్గా ఇలా జరిగిపోయింది. కలవచ్చాము 4:30కి నాకు కాల్ వచ్చింది. అంతే సార్, ఎలా జరిగింది ఏంటి నాకేం తెలియదు. మీతో ఎప్పుడు మాట్లాడండి? నేను నైట్ అరౌండ్ 10:30 ఆ టైం మాట్లాడుతున్నాను. ఎంతమంది ఉంటారండి మీరు మీ ఫ్యామిలీ? నేను విజయవాడ నుంచి రీసెంట్గా వచ్చాను సార్. తమ్ముడి దగ్గర ఉంటున్నాను, తను హాస్టల్లో ఉంటున్నాడు. నిఖిల్ వాళ్ళ డాడీ ఎప్పుడు చనిపోయింది? తను కరోనా సెకండ్ వేవ్. నిఖిల్ మీతో ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ నైట్ మాట్లాడుతున్నాను. ఏమని చెప్పాడు? జనరల్గా రోజు ఎలా మాట్లాడుకుంటాను అలాగే తెలియదు కదా సార్. వాళ్ళు బయటకు వెళ్తారని తెలీదు, ఇలా అవుతుందని. తెల్లవారుజామున 4:30 కాల్ వచ్చింది సార్ నాకు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేశారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మన పార్టీకి ఎక్కడ మీరు ఏమన్నా తెలుసా మీకు? పార్టీకి ఎక్కడికి వెళ్ళారు? పార్టీ ఏం లేదు సార్, నార్మల్గా జనరల్గా ఒక ఫ్రెండ్లో కలుసుకున్నారు. తర్వాత వేరే ఫ్రెండ్ని వాళ్ళు ఆ ప్లేస్ ఏంటమ్మా అక్కడ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళారు సార్, మోకిలా. ప్రమాద సమాచారం అందుకున్న మోకిల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను వెలికి తీయడానికి గ్యాస్ కట్టర్లను వాడాల్సి వచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీపంలోని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి అతివేగం కారణమా లేక తెల్లవారుజామున ఉండటంతో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.